V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముఖ్యాంశాలు చూద్దాం. నల్గొండ జిల్లా కూర్మడ్ గ్రామానికి శాపంగా మారిన మిషన్ భగీరథ పనులు, పైప్ లైన్ల లీకేజీలు సమస్యగా మారాయన్న గ్రామ ప్రజలు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో మంటలు, 5గురు సజీవ దహనం, ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సికింద్రాబాద్ టు తార్నాకకు వెళ్లే మెట్రోలో మద్యం బాబు హల్చల్, మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మెట్రోలోకి ఎలా అనుమతించారంటూ ప్రయాణికుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, 7గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక వార్తల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా కూర్మాడ్ గ్రామంలో మిషన్ భగీరథ పనిలో నాసిరకం పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా వాటర్ లీకేజీలు దర్శనమిస్తున్నాయి. దాదాపు 3000 జనాభా కానీ త్రాగే నీరు మాత్రం ఫ్లోరైడ్ జలాలే. ఇక్కడ రాజకీయ పార్టీల పోటీతత్వం ఉండడంతో ప్రజల సమస్యలను పట్టించుకునే నాదుడే ఉండలేరని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లాలతో సాగర్ జలాలను అందించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ కాలనీలో ప్రతి ఇంటికి నల్లాలు వేయడం జరిగింది. అయితే పైపు లైన్లు నాసిరకం కావడంతో ఎక్కడ చూసినా లీకేజీలు పెను సమస్యగా మారాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇదంతా కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యంతో నాసిరకం పనులు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు విమర్శించారు. అయితే ప్రస్తుతం కూర్మాడ్ గ్రామ ప్రజలు తాగే నీరు స్థానికంగా బోరు నుండి వచ్చే జలాలు త్రాగుతుండటంతో ఫ్లోరైడ్ బారిన పడే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కూర్మాడ్ గ్రామాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. అట్లా ఉంది ప్రభుత్వం, అట్లా ఉంది ఆయన చేతలు. అయిపోయింది. ఇక్కడ ఏం రావు, ఏదైనా వస్తే బైకులు కూడా దిగబడతాయి. ఇంతకుముందు లారీలు వచ్చే రోడ్ ఇది. ఈ పైప్ లైన్ అంగో ఆడ మెయిన్ అసలు ఏది ట్యాంకులకు నీళ్ళు ఎక్కిస్తాడు ఓద చాలా. మిషన్ భగీరథ కింద పైప్ లైన్ వేసారు, అవి మొత్తం లీకేజ్ అవుతున్నాయి. ఆ లీకేజ్ వలన రోడ్లు మొత్తం జామ్ అయిపోయి మొత్తం నీళ్ళు స్టోరేజ్ అయిపోయి డెంగ్యూ వ్యాధి రానికే సూచనలు ఉన్నాయి. ఇది మొత్తం ఎవరికి చెప్పినా కానీ అధికారులకు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. సర్పంచ్కి చెప్పినా పట్టించుకోవడం లేదు, అది కాంట్రాక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంకా ఈ రోడ్లు మొత్తం మొరం పోపేమన్నా ఏది పోపడం లేదు. ఈ కాలనీలు ఎవరు పట్టించుకునే దాంట్లో లేరు. నీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఒక పక్కకి వేసారు కానీ కనుమాదికి వేయలేదు. లైన్లే లేవు మాకు. ఏమైనా కానీ ఉప్పు నీళ్ళు వస్తాయి, అవే తాగుతాం. వేస్తామంటారు అంతే. ఇక శ్రీశైలం వేసేది నాదిరి శ్రీశైలం, ఇంకా ఈ లైన్ మా లైన్కి వేయలే. మరి ఎన్ని రోజులు అవుతుందమ్మా అడగబట్టి? ఓట్ల అప్పుడు సంది అవతల ఓట్ల అవతల వేసిండ్రు. నల్లలే లేదు సార్, మాకు సాగర్ నీళ్ళు అసలు ఇంటింటికి వస్తలేవు. మాకు ఏది లేదు. ఇండ్లల్లో ఏమైనా ఇండ్లకు పాములు వచ్చుకోం, తేలు వచ్చుకోం ఇదంతా చేస్తారు కానీ మాకైతే ఇంతవరకు అడుగుతున్నాం కానీ రేపు మాకు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మామడుగు సమీపంలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి 5గురు సజీవ దహనం అయ్యారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న 6గురిలో 5గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. మృతులంతా తిరుపతి వాసులని పోలీసులు తెలిపారు. మృతులను జాహ్నవి, కళ, భానుతేజ, పావనారాం, సాయి ఆశ్రితగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుణ్ణి విష్ణువుగా గుర్తించారు పోలీసులు. మృతుల నివాసాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సికింద్రాబాద్ టు తార్నాక వెళ్లే మెట్రోలో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సెల్ ఫోన్లో పాటలు పెట్టి గట్టిగా అరుస్తూ డాన్సులు చేస్తూ మద్యం బాబు ప్రయాణికులను తెగ ఇబ్బంది పెట్టాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మెట్రోలోకి ఎలా అనుమతించారంటూ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
station. Mettugoda. Doors will open on the left. Pervani station. Mettugoda. Talupulu ఎడమ వైపున తెరిచిన్నారు. दरवाजे बाईं तरफ खुलेंगे. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మై హోమ్ సిమెంట్ వద్ద ఆటోని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమించడంతో క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్ వెళ్ళిపోయింది. వీళ్ళు వేరేనా? అదే ఆటోలో మీరంతా ఇది ఆటో నెంబర్ కార్ నెంబర్ కారు 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 చిన్న పాపన అయ్యో కన్ఫ్యూజన్ మంగళగుంట తండ మండలం ఏమొస్తుంది? మీ వయసు ఎంత అండి? మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో విన్ ప్యాలెస్ లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు జరిగింది. మున్సిపల్ ఎన్నికల సంస్థాగత పదం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి డీకే అరుణ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలకు వివరించాలని, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారని, నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో బూత్ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డి, బక్క శంకర్ రెడ్డి, నందన్ దివాకర్, భరతసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కాంతారావు గారు, సీనియర్ నాయకులు ఈ మధ్యలోనే బీజేపీలో చేరినటువంటి కొలన్ హనుమంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దివాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నటరాజ్ గౌడ్ గారు, మరి ఓబీసీ అధికార ప్రతినిధి రాజగౌడ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు రాజరెడ్డి గారు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్యామరావు గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సులోచన గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శిల్పారెడ్డి గారు, మరి ఎల్లారెడ్డి గారు, మన కొన్ని అంశాలని మాట్లాడుకోవడానికి సంస్థాగత విషయం ఏంటి, మన సభ్యత్వం జరుగుతున్నటువంటి క్రియాశీల సభ్యత్వం విషయం ఏంటి, అదేవిధంగా సేవా సప్తాహ విషయం ఏంటి, అదేవిధంగా సెప్టెంబర్ 17 అంశం అయితే అన్నీ కూడా చర్చించుకోవడానికి మన సమావేశమైన మరి ముఖ్యంగా ఇంతసేపు కూడా మాట్లాడారు. ఏది డివిజన్లలో 11 డివిజన్లలో ఏమి డివిజన్లలో జరిగినటువంటి సభ్యత్వం గురించి, ఐతిహాసిక సభ్యత్వం గురించి కూడా రివ్యూ చేసిన జిల్లా అధ్యక్షులు. మరి చాలా డివిజన్లలో మరి అంటే మెంబర్షిప్ డ్రైవ్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఇంకా కొంత మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం మరి ఇక్కడ ఈ యొక్క సమావేశంలో వ్యక్తమైంది. ఇంకా క్రియాశీలక సభ్యత్వం కూడా, క్రియాశీలక సభ్యత్వం సమయం ఆల్మోస్ట్ 2 నెలల పైగా అయితే జూలై 6వ తేదీ నాడు అమిత్ షా గారు మన దగ్గరనే ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెంబర్షిప్ కార్యక్రమం ప్రతి చోట కూడా గ్రామాన పట్టణాల్లో అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి తొందరగా దీన్ని పూర్తి చేసి మెంబర్షిప్ అంటే జనవరి వరకు మెంబర్షిప్
కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం సమయం పూర్తవుతుంది కాబట్టి క్రియాశీలక సభ్యులందరినీ కూడా మరి ఆ క్రియాశీలక సభ్యులు ఎవరైతే బూత్కు మినిమం 50 మందిని నియమించినటువంటి మెంబర్ క్రియాశీలక సభ్యులు మీ పేర్లు. మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్ లో ప్రియురాలతో ఉన్న భర్తను చూసి భార్య చితకబాదింది. ప్రైవేటు ఉద్యోగి అయిన గోపాల్ ఎస్తర్ ఏంజల్ తో 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టాక భార్యను వదిలేసి మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలుసుకున్న భార్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రియురాలతో ఉన్న భర్తను పట్టుకుని చితకబాదింది. కర్నూలు జిల్లా బనగాన పట్టణంలో నందవరం దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా సహస్ర దీపాలంకరణ ఉయ్యాల సేవ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రవీందర్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలో అతిపెద్ద ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని, ప్రస్తుతం మూతపడి ఉందని, దీనివల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న పాలకుల హామీల జాడ కనుమరుగైందని మండిపడ్డారు. ప్రస్తుతం శాస్త్రి సంబంధించిన 100,000 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని, ఈ కబ్జాను స్వాధీనం చేసుకోవాలని అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే నా ఫ్యాక్టరీ భూములు కబ్జా విషయంలో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజాం షుగర్ సంబంధించిన ల్యాండ్స్ విషయం ఏదైతే గత నెల రోజులుగా ఇక్కడ కబ్జాలకు గురైన విషయం జరిగిందో దానిపైన మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్టీఓ గారికి ఇట్లా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కోర్ కమిటీ వాళ్ళకు కూడా మనం మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లేదు. మరి ఏదైతే దొంగ పట్టా పాస్ పుస్తకం ద్వారా రిజిస్ట్రేషన్ అయిందో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారనే విషయం ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఏదైతే 178 సర్వే నంబర్ గల 2 ఎకరాల 30 గుంటలకు సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏది కూడా అఫీషియల్గా వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు కానీ ఇది తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరగట్లేదు. దీని వెనకాల ఖచ్చితంగా అధికార పార్టీ ఒత్తిడి ఉన్నదనేది దీనికి స్పష్టంగా అర్థమవుతున్నది. అలాగే ఈ రోజు వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ అమీర్ గారు దీనిపైన కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, దీనిపైన స్పందించలేదు. ఇంత పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూమి కబ్జా అయింది అనేసి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ అమీర్ గారు దీనిపైన ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం.
అలాగే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో విలువైనటువంటి నిజాం షుగర్ సంబంధించినటువంటి కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా అయిన దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే దాంతోపాటుగా అదే హనుమాన్ టేకిడి పక్కన గల 16 గుంటలను కూడా ఏదైతే ఒడ్డరగల్లికి సంబంధించిన 16 గుంటలు గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన జిఎం గారు పెండింగ్లో పెట్టారు, ఆ ఫైల్ని సంపాదించి దొంగతనంగా 16 గుంటల్ని వేరే వ్యక్తులు దాన్ని పట్టా చేసుకున్నారన్నట్టు మాకు తెలిసింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సొంత తండ్రి చనిపోతే కొడుకు పేరు మీద చేయాలంటేనే నానా తిప్పలు చేస్తారు. ఒక్కొక్కరిని 2-3 సంవత్సరాలు తిప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని హనుమాన్ టేకిడికి సంబంధించిన 16 గుంటల్ని 10 మంది వ్యక్తుల పేరు మీద పట్టాలు ఇచ్చిరో దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని సిబిసిఐ ఎంక్వైరీ చేయించి ఎవరు ఉన్నా దాని వెనకాల వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాము, ఏదైనా కార్డు అడ్డం పెట్టుకోనంటే ఊరుకునేది లేదు. దీనిపైన బోధనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే హనుమాన్ టేకిడికి సంబంధించి మా నిజాం షుగర్ సంబంధించిన ఆస్తులు ఏవైతే మా హనుమాన్ టేకిడి పక్కన ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా హనుమాన్ టేకిడి మేము ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. దీనిపైన అవసరమైతే న్యాయపరంగా కూడా కోర్టుకు పోయి దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా. సిద్దిపేట జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెల 12,50,00,000 నిధులు మంజూరు కానున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని కొల్లూరు, తడ్కపల్లి, చిన్నగుండవెల్లి గ్రామాలలో జరిగిన గ్రామ సభలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాలలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30 రోజుల ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ నిర్వహణ, మొక్కలు నాటడం, మురుగునీటిని తొలగించడం, ఘన వ్యర్థాలను గ్రామ బయటకు తరలించడం ద్వారా మలేరియా, డెంగ్యూ, కలరాతో పాటు విష జ్వరాలను నియంత్రించవచ్చని అన్నారు. సిద్దిపేట జిల్లాలో అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామంగా తయారు చేద్దామని, ప్రజల సహకారంతో రోగరహిత పల్లెలుగా మార్చుతామని హరీష్ రావు తెలిపారు. మనకి ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు, నిన్న మొన్నటి దాకా దోమలంటే మోరీలలో వస్తాయి, ఇంటి ముంగట మోరీ సాఫ్ లేకపోతే దోమలు ఉంటాయి, కొద్దిగా వచ్చే దోమలు కుడతాయని తెలుసు మనకు. అందుకే సాయంత్రం కాగానే తలుపులు పెట్టుకుంటాం మనం దోమలు రావద్దని. బ్యాట్ బట్టి కొట్లాడతాం. బ్యాట్లు ఉన్నాయా వీటికి? బ్యాట్ బట్టి మనం బ్యాటింగ్ చేస్తూ ఉంటాం సాయంత్రం. కానీ నాకు ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే దోమలు పొద్దు గుట్టే దోమలు కొన్ని ఉన్నాయి, పొద్దుందా గుట్టే దోమలు కొన్ని ఉన్నాయి. పొద్దు గుట్టే దోమలేమో మోరీలల్లా, మురికి కాలువలల్లా, చెత్త చెదారంలో పెరుగుతున్నాయి. ఈ పొద్దుందా గుట్టే దోమలేమో మంచినీళ్లలో పెరుగుతాయి. మంచినీళ్లలో పెరిగే దోమలే డెంగ్యూ రోగం వస్తుంది. ఆ దోమల్ని ఎడిస్ దోమలు అంటాం. ఇవి పొద్దుందాకా వచ్చి కుడతాయి, డెంగ్యూ వస్తుంది. అది పొద్దుందాకనే కుడుతుంది. మరి ఎడిస్ దోమ ఏడ పెరుగుతుంది? ఇప్పుడు మనకి ఇప్పుడే చూపించింది, ఈ మూల మీద ఒక ఇల్లు మంచిగా ఉంది, చెట్లు గిట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ మూలకి ఏం చేసిందంటే కూలర్, ఎండాకాలం పెట్టుకునే కూలర్ను బయటేసింది. ఆ కూలర్లో మొత్తం నీళ్లు నిలిచినాయి అడుక్కు. అట్లనే అన్ని ప్లాస్టిక్ సీసాలు వేసిన దోమలు గుడ్లు పెట్టినాయి. ఏం తమ్మి టైర్లు గిట్లున్నాయంటే, అవును సార్ ఇక పారేద్దామన్నా కానీ ఎప్పుడు ఎందుకో వెళ్తలేస్తారండి. 2 రోజులకి వెళ్ళి ఉన్నాయన్న, 3 ఏళ్ళు వేసారండి. టైర్లు వాడేయడానికి 3 ఏళ్ల నుంచి యాడికి పోయినామన్నా. ఇది కొల్గూరు అనే ఊరు, గజ్వేల్ పోయింది. పొద్దుట నరేష్ సార్ దగ్గరికి పోయినా సార్ గజ్వేల్కి అన్నాడు. ఎంత ఖర్చు అయిందన్న? 2500 అయింది సార్ అన్నాడు. ఇప్పుడు ఎందుకయింది? ఇంకా టైర్లు వారేస్తే దోమలు రావు, దోమలు లేకపోతే బిడ్డ గుట్టది, బిడ్డ గుట్టపోతే నరేష్ డాక్టర్ దగ్గర పోవు. ఎన్ని రోజుల దవాఖానలో 5 రాత్రి చెప్తే పొద్దుగాలటి వరకు మన గుండెల్లో చాలా సామాన్లు బయటకు తీసింది. కానీ ఇంకా వెళ్తుంది. నాకు గ్యారెంటీ నమ్మకం ఉన్నది, ఇంకా సగం ఉన్నది, ఇంకా సగం వెళ్తుంది. మక్క బెండ్లు వెళ్తాయి, వెళ్ళాయా మక్క బెండ్లు? చలికాలం వస్తే ఇంత ఎసరు పెడతాం, కొట్టుతాయి, టైర్లు వెళ్తాయి, ఇంకా బకెట్లు వెళ్తాయి, సున్నం వేసిన కుండలు వెళ్తాయి, ఇంకా బాగానే వెళ్తాయి. ఈ విస్కీ బాటిళ్లు, స్ప్రైట్ బాటిళ్లు, మాజా బాటిళ్లు, కూల్ డ్రింక్ బాటిళ్లు, పాల ప్యాకెట్లు, ఇట్లా రకరకాలుగా చెత్త వెళ్తుంది. ఇంకా కొద్దిగా మనసు పెట్టి, ఎట్లా బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తున్నది, పండుగకు సున్నాలు వేసుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పండుగ పేరు మీద మనసు పెట్టి ఒక్క సగం పూట ఇల్లంతా సాఫ్ చేయించారు.
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల జలపతి అనే వ్యక్తి వ్యసనాలకు బానిసైన తన కొడుకును మందలించడంతో ఆగ్రహానికి గురైన కొడుకు రాజ్ కుమార్ తన తండ్రి జలపతిని రాడ్తో మోదాడు. దీంతో తల్లి అరవడంతో స్థానికులు వచ్చి తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వైద్య నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా రాజ్ కుమార్ సింగపూర్ దేశం వెళ్లి 2 పెళ్లిళ్లు చేసుకుని వ్యసనాల పాలిసయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓన్ బ్రదర్ ఆయన పేరు పడాల జలపతి. ఓకే. ఆయన వాళ్ళ కొడుకు రాజ్ కుమార్ అని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఆయన దారుణంగా కొట్టడం జరిగింది. ఇవాళ ఆయన మన బతుకుతాడా లేదో ఇప్పుడే మేము వచ్చినాం. ఆయన ఏంది ఆయన పరిస్థితి ఏంటిదో అనేది కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పిండ్రు బాగా సీరియస్ ఉన్నారని చెప్పారు. దానికి మేము ఇప్పుడే సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. భార్య ఉంది, ప్లస్ వీడు ఆ కొడుకు అనేటోడు తాగుడుకు బానిసపడి వ్యసనాలకు బాలుపడి ఆడు బయట దేశాలలో ఉండి వచ్చినవాడు. ఇవాళ తండ్రి అయినా ఎవరైనా అంతే కొట్టుకుంటూ రాడ్తో కొడితే మొత్తం పలిగిపోయినాయి మొత్తం కంప్లీట్గా. రాజ్ కుమార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? ఆ దాడి భార్య కొడుకు ఇద్దరు కలిసి ఆయన మీద దాడి చేసారు. దీనికి పూర్తిగా బాధ్యత వాళ్ళే. దీనికి ఎలాంటి ఏది జరిగిన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహారాష్ట్రకు తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన బోధన్ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. బోధన్ పట్టణంలో సుమారు 2 కిలోమీటర్ల పైగా బైపాస్ రోడ్డు ఉంది. ఈ బైపాస్ రోడ్డు పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఈ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా ఆగిపోవడం వల్ల ప్రయాణికులు వెళ్లడానికి వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా రోడ్డు దుస్థితి బాగు చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. బోధన్ బైపాస్ నిజామాబాద్ రోడ్డు మొత్తం ఈ కాంట్రాక్ట్ వాళ్ళు సరిగా పని చేయకొచ్చారు. మరి కాంట్రాక్ట్ తీసుకుని బాగా రోజులాయా. ఇక్కడికి వెళ్ళాలంటే బండ్లన్నీ ఇరికిపోతున్నాయి. ఇక 2 వీలర్ బైకులు కూడా పడిపోతున్నాయి స్లిప్ అయిపోయి. ఇక మా వస్తుంటే వికలాంగులు అయితే బండి బోర్డు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం కరెంట్ పట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, తొందరగా పని చేయాలా. బాగా కష్టమవుతున్నది. దీని మీద నిఘా వేసి మీరు చూసుకోవాలని एमएलए साहब की रिक्वेस्ट చేసి చెప్తున్నాం, తొందరగా పని చేయాలని. 40 घंटे में 600 किलोमीटर करना है. हम लोग नांदेड़ से निकले सुबह 6 बजे. कल रात को 10 बजे तक वापस नांदेड़ पहुँचना है. 5-6 लोगों का ग्रुप है. 3-4 लोग आगे हैं, 2-3 लोग पीछे. अभी हम लोग कर रहे हैं. अभी निज़ामाबाद पहुँचेंगे, वहाँ पे थोड़ा खाएंगे पिएंगे, फिर उसके आगे जाके మెదక్ పట్టణంలోని నవాపేట్ వార్డులో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడున్న విధులన్నీ తిరిగి స్వచ్ఛతను పాటించాలని, విధులలో ఉన్న మురికి కాల్వలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రోడ్డుపై చెత్తా చెదారం వేయకూడదని తెలిపారు. మెదక్ పట్టణాన్ని 100% స్వచ్ఛత వైపు నడిపించాలని ఆయన కోరారు. మోరీ అంతా ఎందుకు బయటకు వస్తుంది? అక్కడ అంటే అటువైపు వాళ్ళకి ట్రైనే లేదా? ఏముంది అక్కడ? ఏముంది? ఓపెన్ ప్లేస్ ఉంటుంది. రోడ్డు అంతా రోడ్డుకి వస్తున్నారు, అన్ని దోమలే కదా వచ్చేది. మా ఇంట్లో రోడ్డు మీద అవి కట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా మురుగా, ఇక్కడ అక్కడ అంతా సార్ ఇక్కడ దాకా. మెదక్ జిల్లా కోల్చారం మండలం కొంగోడు గ్రామంలో
టీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీనిలో అధ్యక్షుడు షేకుల ఉపాధ్యక్షులుగా పట్నం యాదగిరి మమతని తెలంగాణ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. వీరు తెలంగాణ పార్టీ బలోపేతానికి పాటుపడతారని పేర్కొన్నారు. ఆశయాలు లక్ష్యాల పట్ల సంపూర్ణ విశ్వాసం విధేయతలు కలిగి ఉంటానని పార్టీ యొక్క నియమావళి నిబంధనలు మరియు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పార్టీ ఆదేశాలను శిరసావహించి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అంకిత భావంతో శక్తివంచన లేకుండా. నిర్మల్ జిల్లా బైన్సా కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వారిపై చర్యలు తప్పవని పట్టణంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ప్రజలు రోడ్డుపై మురికి కాలువలో చెత్తను పడేయరాదని ఆయన తెలిపారు. షాపుల ముందు ఇంట్లో ఉన్న ప్రజలు మున్సిపల్ వాహనాల్లో చెత్తను వేసి స్వచ్ఛ బైన్స్ లో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా చెత్తను రోడ్డుపై మరియు మురికి కాలువలో వేస్తే వారిపై జరిమానా విధించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తేదీ 11/9/2019 నుంచి 1 అక్టోబర్ 9 వరకు పట్టణంలోనే ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుటకు ఆదేశాలు పంపడం జరిగింది. అదే కాకుండా నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా స్టేడియం జరిగింది. అందులో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రెస్ మీట్. ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ ఏదైతే సేల్ చేస్తున్నారో అది ప్రజలకు చాలా హానికరమని ఉన్నాయి. వేడి ఏమంటారు కర్రీస్ కూడా దాంట్లో బట్టి ఇస్తున్నాయి. ఇంత ప్రమాదకరంగా అనే ఉద్దేశం. అదే ఇంకా అందులో అనేక అనర్థాలు ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కనుక ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు ఆ విధంగా. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా కూర్మడ్ గ్రామంకి శాపంగా మారిన మిషన్ భగీరథ పనులు, పైప్ లైన్ల లీకేజీలు సమస్యగా మారాయన్న గ్రామ ప్రజలు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో మంటలు, 5గురు సజీవ దహనం, 1కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సికింద్రాబాద్ టు తార్నాకకు వెళ్లే మెట్రోలో మద్యం బాబు హల్చల్, మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మెట్రోలోకి ఎలా అనుమతించారంటూ ప్రయాణికుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, 7గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.